పంచాయతీలో ఎన్నో సంవత్సరాలుగా ఉన్న దేవాలయాన్ని పునరుద్ధరించే కార్యక్రమంలో ఇక్కడ గ్రామ ప్రజలు, ఇక్కడ స్థానికులందరూ ఒకే ఆలోచనతోన దేవాలయం కట్టుకుందామని చెప్పేసి ఇంతకు ముందున్న చిన్న గుడిని పునరుద్ధరించాలి, పెద్దగా కట్టాలి అని భక్తుల కోరిక మేరకు ఇక్కడ అందరూ చందాలు వేసుకొని కడుతుంటే ఎవరో ఒక వ్యక్తి అభ్యంతరం తెలుపుతున్న కారణంగా అధికారులు ఆ అభ్యంతరాన్ని పరిశీలించి ఉన్న దేవాలయాన్ని పునరుద్ధరిస్తుంటే ఎవరికి అభ్యంతరం ఉండకూడదు. దేవాలయాలకి ఎక్కడ పర్మిషన్లు ఉండవు, పురాతనంగా కట్టిన దేవాలయాలకి. కాబట్టి అధికారులందరూ సహకరించి ఈ ప్రాంత ప్రజలు, ఈ భక్తుల కోరిక మన్నించి తక్షణం ఆ దేవాలయం పూర్తి అయ్యేటట్టు సహకరించవలసిందిగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మా జిల్లా అధ్యక్షుడు రాజేష్ గారు, సీనియర్ నాయకులు చిరంజీవి రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, వివిధ హిందూ సంఘాలు, విశ్వ హిందూ పరిషత్తు, ముఖ్యంగా ఈ స్థానిక ప్రజలు వీళ్ళందరి డిమాండ్ చేస్తున్నాం ఈరోజు. కాబట్టి ఇక్కడ ఎవరైతే అబ్జెక్షన్, ఒక వ్యక్తి తన స్వలాభం కోసం అభ్యంతరం తెలియజేస్తే ముందు ఉన్న గుడికి అభ్యంతరం తెలిపే హక్కు ఎవరికి లేదు. కాబట్టి దీన్ని పరిశీలించే అధికారులు దానికి మద్దతు తెలిపి తొందరగా పూర్తి అయ్యేదని సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రుద్రంపేట పంచాయతీ ఏరియాలో మన నేషనల్ హైవేకి ఆనుకొని ఉన్న స్థలంలో గతంలో నిర్మాణం చేసుకొని ఇక్కడ నాగలకట్ట చిన్న గుడి ఉన్నింది, శివాలయము. అది ఒక పెద్ద గుడిగా అందరి మన్ననల కోసము, ఆ దేవుని యొక్క ప్రసన్నం కోసము ఇంకా మంచి గుడి నిర్మాణం చేసుకోవాలని ఇక్కడున్న స్థానికంగా ఉన్న హిందూ బంధువులందరూ తలంచారు. ఇది మంచి కార్యం. ఎందుకంటే ఎక్కడ చూసినా ఇప్పుడు చూస్తున్నాం, మనం సొంత స్థలంలో గతంలో ఉన్న స్థలంలోనే ఈరోజు మనం గుడి నిర్మాణం చేసుకుంటున్నాం. అధికారులకు ఏమి నొప్పి వచ్చిందో, ఎవరో కంప్లైంట్ చేస్తే దాన్ని ఏదన్నా ఉంటే ఆయనకు సైట్ అయిందో లేకపోతే ఇంకోటి అంటే లీగల్గా ఫైట్ చేసుకోమని కోర్టు ద్వారా మేమేం వద్దనం. కానీ ఎంపీడీఓ గారిని, పంచాయతీ సెక్రటరీని బెదిరించి మీ ఆస్తులన్నీ ఏదో బయట పెడతాం, మీరు ఏ విధంగా సంపాదించినారో ఈ విధంగా బ్లాక్ మెయిల్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్న వ్యక్తికి మీరు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. మా విశ్వ హిందూ పరిషత్తు, భారతీయ జనతా పార్టీ, మా పరివార క్షేత్రాలన్నీ గుడి నిర్మాణం అయ్యేంత వరకు ఖచ్చితంగా అండగా ఉంటాయి. ఖచ్చితంగా శివాలయం గుడి నిర్మాణం జరుగుతుంది. అందరి సహకారంతో, రుద్రంపేట ఇక్కడున్న గ్రామ పంచాయతీ ప్రజలందరి సహకారంతో నిర్మాణం ఖచ్చితంగా తీరుతుంది. దానికి ప్రతి ఒక్కరూ సహకరించాలా, ముందుండాలా. నాకెందుకులే అని మాత్రం రాకోకుండా ప్రతి ఒక్కరు ఈ గుడి నిర్మాణం అయ్యేంత వరకు నా ఇల్లు ఎలా ఉందో ఆ మాదిరే మనం నిర్మాణం చేసుకొని భక్తులందరికీ కొంగు బంగారమైన మంచి శివాలయాన్ని నిర్మాణం చేసుకొని ఇక్కడ హిందూ బంధువులందరూ మనోభావాలను కాపాడాలనేది మేము కోరుకుంటున్నాం. ఎవరో ఒక వ్యక్తి వచ్చి బెదిరిస్తే, ఒక వ్యక్తికి మనం ఇంతమంది భయపడుతున్నామంటే ఒక్కసారి మన హిందువుల్లో ఆ ఐక్యత లేదనే, ఐక్యత సాధించాలా. ఐక్యత సాధించి ఖచ్చితంగా గుడి నిర్మాణం చేసుకొని ముందుకెళ్లాలనేది మా ఉద్దేశము. ఇంకా అలాంటి వాళ్లకు భయపడాల్సిన అవసరం లేదు, ఉపేక్షించాల్సిన అవసరం కానీ లేదు. దయచేసి సోదరులారా, మీ ఇక్కడున్న ప్రతి ఒక్కరికి, యువతకు చెప్తున్నా, ఎవరికి భయపడాల్సిన పని లేదు. ఖచ్చితంగా గుడి నిర్మాణం జరగాల్సిందే. నేను చెప్పా ఎంపీడీఓ గారికి, మీరు నా వెంబర్ రండి, నేను కంప్లైంట్లు ఇస్తా. ఎన్ని అక్రమంగా ఈరోజు అన్య మతస్థులు కడుతున్నారు రోడ్ల మీద, అవన్నీ తీసేసేయండి. మేము కానీ ఇక్కడ గుడి స్టాప్ చేస్తాం. మీకు ఆ దమ్ము ధైర్యం ఉందా అని అడిగా. మీకు ఆ దమ్ము ధైర్యం ఉందా? నా వెంబర్ రండి, రోడ్ అండి. ఎన్ని ఉన్నాయి ఇప్పుడు రోడ్లు ఆక్రమించి కట్టినవి? మీకు ఆ చేత కాదు. హిందువులు గుళ్ళు కట్టారంటే ముందుంటారు, బండలు తెచ్చి పాతే ప్రయత్నం చేస్తారు. ఇది మంచి పద్ధతి కాదు. అధికారులరా, ఏదన్నా ఉంటే గుడికి సహకరించండి. కానీ ఎవరో ఒక వ్యక్తి వచ్చి భయపడిస్తే మాత్రం భయపడుకోకుండా ఈ గుడికి నిర్మాణానికి సహకరించకపోతే ఖచ్చితంగా మీ మీద కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా మీ మీద చర్యలకు ఉపక్రమించాల్సి వస్తుంది భారతీయ జనతా పార్టీ, మా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అని మరొకసారి తెలియజేసుకుంటున్నా. ఇందాక జిల్లా అధ్యక్షులు కొనకొండ రాజేష్ గారు, రాష్ట్ర కార్యదర్శి సందిరెడ్డి శ్రీనివాసులు గారు చెప్పినట్లు
రుద్రాంపేట పంచాయతీలో ఇంతకుముందు ఇక్కడ పురాతనమైన నాగలకట్ట మరియు శివుని దేవాలయం ఉన్నదాన్ని ఇది పునర్నిర్మించుకోవాల్సి కోసం, ఇది కొత్తగా తయారు చేసేది కాదు. కొత్తగా తయారు చేసే వేల మంది రోడ్ల మీద ఉంటే ఈ ఎంపీడీఓగా కానీ ఈ యొక్క పంచాయతీ సెక్రటరీకి కానీ లేదా పక్కన ఉన్న వాళ్ళకి కానీ ఏం బాధ కలుగుతుంది నాకు అర్థం కావడం లేదు. వాళ్ళని ఆపే శక్తి దమ్ము ధైర్యం లేదు. ఉన్న వాటిని కడుతుంటే పునర్నిర్మాణం చేస్తుంటే దానికి వచ్చి కంప్లైంట్లు పెట్టడము, ఇంకొక పంచాయతీ కంప్లైంట్ నీ మీద పెట్టేదానికి పక్కన నుంచి చేత కదా. ఇది దేవాలయ కార్యం, దైవ కార్యంలో అందరూ పాల్పంచుకోవాలి. ఇక్కడ స్థానికుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తే పరివార క్షేత్రాలు, విశ్వ హిందూ పరిషత్, భారతీయ జనతా పార్టీ వాళ్ళకి తగిన రీతిలో బుద్ధి చెప్తుంది. ఇది మేము పై అధికారులు కూడా విన్నవిస్తాము. మీ దేవాదాయ శాఖ మాత్యుల వరకు కూడా తీసుకెళ్తాం. దీన్ని ఈ విషయాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కాబట్టి ఈ దేవాలయానికి సహకరించండి చేతనైతే, లేకపోతే గమ్మున ఉండండి. దీని మాత్రము ఏ విధమైన ఆటంకాలు కలిగించినా ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పేసి మీ అందరికీ స్థానికులందరూ కూడా మరొకసారి భారతీయ జనతా పార్టీ, విశ్వ హిందూ పరిషత్ వివిధ క్షేత్రాలన్నీ కూడా మీకు మద్దతుగా ఉంటాయి. మీకు పూర్తి అయ్యేంత వరకు కూడా మేము అనుదినము దీన్ని పర్యవేక్షిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై హింద్, జై భారత్ మాతాకి. సంవత్సరాలు రుద్రాంపేట గ్రామంలో 100 సంవత్సరాలుగా ఇక్కడ నాగలకట్టకి పూజలు చేసుకుంటూ ప్రజలు ఉన్న స్థలము. అయితే ఇది మేము శిథిలావస్థకు చేరడం వలన దాన్ని నాగులకట్టని తీసేసి విత్ పర్మిషన్తోనే, సచివాలయంలో పర్మిషన్ తీసుకొనే అది తీసేసి శివాలయాన్ని డెవలప్ చేస్తున్నాం. శివాలయాన్ని డెవలప్ చేసే క్రమంలో ఈ ఊరికి చెందని వ్యక్తి అయినటువంటి పక్కన సైట్ అతను వచ్చి ఇక్కడ కబ్జా జరుగుతుందని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఎంపీడీఓ గారు ఇక్కడికి వచ్చి దాన్ని ఎంక్వైరీ చేశారు. మాకు పాజిటివ్గా గ్రామ ప్రజలకు పాజిటివ్గా చెప్పడం జరిగింది. అయితే అతను అది పాజిటివ్గా చెప్పారని చెప్పి మనసులో పెట్టుకొని ఎంపీడీఓ గారి మీద అయితేనేమి, పంచాయత్ సెక్రటరీ గారిపై అయితేనేమి పర్సనల్గా అతని మీద ఇది చేస్తున్నాడు. వాళ్ళు దానికి భయపడి వచ్చి ఇక్కడ బండలు పూడ్చి నిజంగానే ఇది కబ్జాకు గురవుతుందని తెలిసి కబ్జాకు గురవుతుందని చెప్పి వాళ్ళు రిపోర్ట్ తీసుకోవాలని వచ్చారు. దాన్ని ఇక్కడున్న గ్రామస్తులందరూ దాన్ని అడ్డగించి చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఉన్న జిల్లా అధ్యక్షులు అయితేనేమి, రాజేష్ మామ గారు అయితేనేమి, అన్నగారు అయితేనేమి వచ్చి దీనికి సపోర్ట్ చేశారు. వాళ్ళకి చాలా ధన్యవాదాలు.